హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్లో థౌజండ్స్ ప్లస్ పెటాబైట్స్ డేటా ఉంటుంది. 1 petabytes ఈక్వల్ టు 10 lakhs gigabytes. ఈ డేటా మొత్తాన్ని మనకి 3 typesగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ సర్ఫేస్ వెబ్, సెకండ్ వన్ డీప్ వెబ్, థర్డ్ వన్ వచ్చేసి డార్క్ వెబ్. మనం ఫస్ట్ సర్ఫేస్ వెబ్ గురించి తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఇమేజ్లో చూసినట్టయితే ఒక సముద్రంలో ఒక ఐస్బర్గ్ కనిపిస్తుంది. సముద్రం పైన కనిపించిన ఐస్బర్గ్, సముద్రం పైన కనిపిస్తున్న ఐస్బర్గ్ సర్ఫేస్ వెబ్ అనుకోండి. సముద్రం కింద ఉన్న ఐస్బర్గ్ మనకి డీప్ వెబ్ అంటున్నమాట. సర్ఫేస్ వెబ్ ఓన్లీ మనకి 4% మాత్రమే ఉంటుంది. మిగిలిన 96% డీప్ వెబ్. అసలు ఈ సర్ఫేస్ వెబ్ అంటే ఏంటి, డీప్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్ అంటే ఏంటి మనం చూద్దాం. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇంటర్నెట్ని సర్ఫేస్ వెబ్ అని అంటాం. 2016 to 2017 సర్వే ప్రకారం ఈ సర్ఫేస్ వెబ్లో ఉన్న 1 billion వెబ్సైట్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక కంటెంట్ని డైరెక్ట్గా సెర్చ్ చేయగలిగితే దాన్ని సర్ఫేస్ వెబ్ అని అంటాం. ఈ సర్ఫేస్ వెబ్ టోటల్ స్టోరేజ్ వచ్చేసి 19 terabytes. ఇప్పుడు డీప్ వెబ్ గురించి చూద్దాం. వరల్డ్ వైడ్లో ఉన్న అన్ని దేశాల గవర్నమెంట్స్ యొక్క డాక్యుమెంట్స్, సైంటిఫిక్ రిపోర్ట్స్, లీగల్ డాక్యుమెంట్స్, మెడికల్ రికార్డ్స్, అకాడమిక్ డేటాబేసెస్ అన్నీ ఇందులో ఉంటాయి. మనం డీప్ వెబ్లో ఏ డేటాని సెర్చ్ చేయలేమా అంటే సెర్చ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, మనం గూగుల్లో జీమెయిల్ అని సెర్చ్ చేస్తే మన జీమెయిల్ లాగిన్ పేజ్ వస్తుంది, కానీ లోపల ఉన్న మన మెయిల్స్ మనకి రావు. ఎందుకంటే అదంతా హైడెన్ కంటెంట్. మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తేనే అవి మనకు కనిపిస్తాయి. మనం జీమెయిల్ వరకు వస్తుంది కాబట్టి, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం సర్ఫేస్ వెబ్ అంటాం. లోపల ఉన్న హైడెన్ కంటెంట్ మొత్తాన్ని మనం డీప్ వెబ్ అని అంటాం. ఇప్పుడు మనం డార్క్ వెబ్ గురించి చూద్దాం. ఈ డార్క్ వెబ్ డీప్ వెబ్ నుంచి డివిజన్ అయి ఉంటుంది. ఈ డార్క్ వెబ్లో అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, డ్రగ్స్ మాఫియా, కిడ్నాపర్స్, హ్యాకర్, వెపన్స్, పిచ్చి సైంటిస్టులు మనుషుల మీద చేసే ప్రయోగాలు అన్నీ, వాటి యొక్క రిపోర్ట్స్ అన్నీ ఈ డార్క్ వెబ్లో ఉంటాయి. మరి ఇంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న వీళ్ళని ఎవరు ట్రేస్ అవుట్ చేయలేరా అంటే, మనం సర్ఫేస్ వెబ్లో సెర్చ్ చేయడానికి గూగుల్, యాహూ, బింగు ఎలా ఉంటాయో మనం ఈ డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా మనకి 3 బ్రౌజర్లు ఉంటాయి. వాటిని టార్ బ్రౌజర్, ఐటీపీ, ఫ్రీనెట్ అంటాం. ఇవేం చేస్తాయంటే మన ఐపీ అడ్రస్ని పూర్తిగా హైడెన్ చేసేస్తాయి. దీనివల్ల మనం వీటిలోకి ఎంటర్ అయినా మనల్ని ట్రేస్ చేయడం చాలా కష్టం. ఏ దేశం గవర్నమెంట్ అయినా మనల్ని ట్రేస్ అవుట్, ఇందులోకి వెళ్ళామని చెప్పి మనల్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటే వాళ్ళకి మనల్ని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, నాలెడ్జ్ కోసం మాత్రమే. ఎవరు మిస్యూజ్ చేయరని నేను అనుకుంటున్నాను. ఈ డీప్ అండ్ డార్క్ వెబ్ మొత్తం టోటల్ స్టోరేజ్ వచ్చేసి 7500 terabytes. డీప్ అండ్ డార్క్ వెబ్లో 550 billion వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.